నీట్ 2026 పరీక్షను దేశమంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నది. బాధ్యులైన వారి మీద చర్యలేవి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఏది, ఏం చేస్తూ ఉన్నది ప్రభుత్వం, విద్యార్థులతో ఎందుకు చలగాట మారుతూ ఉన్నదని చెప్పేసి సభ్య సమాజం అంతా కూడా విమర్శిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మాట్లాడదాం మనతో పాటు ఓయూ లీడర్ నల్లిగంటి శరత్ కుమార్ అన్న కూడా ఉన్నారు. వారితో మాట్లాడి వారి అభిప్రాయం ఏంటంటే కూడా ఈ విషయం మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటన్నా మీరు ఏమనుకుంటున్నారు అసలు ఈ విషయం పట్ల, లీకేజ్ కావడం పట్ల? అంటే లీకేజ్ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు అయింది ఇది. అంటే కనీసం మరి ఇప్పుడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని వాళ్ళే చెప్పింది, మనం చెప్పింది కాదు, బీజేపీ చెప్పింది. 2 కోట్ల ఉద్యోగాలు ఏకపోయినా పర్వాలేదు, కానీ 2 కోట్ల కుటుంబాలను బజార్కి ఇచ్చినటువంటి సందర్భం మన కళ్ళలో కనిపిస్తున్నది. నీట్ పేపర్ అంటే ఏంటిది? 20 లక్షల మంది అని అంటే ఒక కుటుంబానికి కనీసం ఒక 10 మంది ఆధారపడ్డా, ఒక విద్యార్థి మీద ఒక 10 మంది ఆధారపడ్డా 2 కోట్ల మంది అవుతున్నారు. 2 కోట్ల ఉద్యోగాలు లేకుండా 2 కోట్ల మంది జీవితాలను, కుటుంబాలను రోడ్ల మీదకి లాగి ఈ రోడ్ల మీదకి వచ్చిందంటే వాళ్ళు పాకిస్తాను లేకపోతే వాళ్ళు చైనా నుంచి వచ్చిండ్రు, ఈ దేశ సమగ్రతను దెబ్బతీస్తున్నారు, వీళ్ళంతా యాంటీ నేషనలిస్ట్ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఎవరిని అడగాలి మరి? ఇప్పుడు నువ్వు బీజేపీని అడుగుతారా పోయి, లేకపోతే అమెరికాని అడుగుతారా, లేకపోతే చైనాని అడుగుతారా? ఎవరిని అడగాలి? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయండి అని చెప్పేసి అంటే ఎంత భయంకరంగా కొట్టిన వాళ్ళను, ఎంత హింసాత్మకమైనటువంటిది. ఆడవాళ్ళని కూడా చూడకుండా సెన్సిటివ్ ప్లేస్లలో కొట్టడము. అంటే నువ్వు భరతమాతని మాట్లాడుతున్నావు, వాళ్ళు గోమాత భరతమాత అంటున్నావు కదా, మరి ఆ తల్లులు కూడా, ఆ పిల్లలు కూడా మన దేశ పౌరులు. వాళ్ళేమో పాకిస్తాను లేకపోతే చైనాలో లేకపోతే అమెరికాలో కాదు, వాళ్ళు మన దేశ పౌరులు. అన్యాయం జరిగితే అడుగుతారు ప్రభుత్వాన్ని. కాంగ్రెస్ ఉన్నప్పుడు అడగలేదా? రేపు కమ్యూనిస్టులు వచ్చినా అడుగుతారు, నిన్ను అయినా అడుగుతారు, ఎవరైనా అడుగుతారు. ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ అడగలే, కూలగొట్టలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగుతలేరు ఉద్యోగాలు ఎందుకు ఎత్తలేవు అని. రేపు ఏ కొత్త రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా కూలగొడతారు, రేపు నిన్ను కూడా కూలగొడతారు. బాధ్యత వహించాలి తప్ప అడిగిన ప్రతి ఒక్కరిని యాంటీ నేషనలిస్ట్ అని చెప్పేసి అంటే దేశం మొత్తం ఇప్పుడు యూత్ అంతా ఏకమైంది. ఇది సమస్య ఒక విద్యార్థులదే కాదు, ఇది ప్రజా సమస్యగా మారింది. అన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అంటే బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, అటు దళిత క్రైస్తవులను కానీ, లేకపోతే కమ్యూనిస్టులు కానీ అందరినీ టార్గెట్ చేసి ఒక్కొక్కరిని నువ్వు బాగు చేయకుండా మంచిదే, వాళ్ళ కనీసం అభివృద్ధి చేయకపోయినా మంచిదే, దేశాన్ని ముందుకు తీసుకపోయినా మంచిదే. కానీ 1000 ఏళ్ళ వెనక్కి తీసుకుపోవడమే కాకుండా ప్రతి ఒక్క క్యాస్ట్ని, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్, ప్రతి పార్టీని కూడా టార్గెట్ చేసి హింసాత్మక రూపం తీసుకొచ్చింది. కాబట్టి ప్రజలందరూ రోడ్ల మీద వస్తారు. ఎట్లనైతే హిట్లర్కే బుద్ధి చెప్పిన సమాజం మనం చూసినాం, హిట్లర్ ముసోలిను తరిమి కొట్టినటువంటి ప్రపంచాన్ని మనం చదివినాం, ఆ చరిత్ర చూసినాం. మోడీ, అమిత్ షా కూడా రాజీనామా చేయకపోతే దేశ యువత మొత్తం ఏకమవుతారు, తప్పకుండా వాళ్ళకి బుద్ధి చెప్తారు. అని మీరు ఇందాకన్నట్లు దళిత క్రైస్తవులు కానీ మిగతా సభ్య సమాజం అంతా కూడా ప్రశ్నిస్తున్నారు అని చెప్పేసి అన్నారు. కానీ వీళ్ళు ప్రశ్నించట్లేదు. వీళ్ళు కావాలని చెప్పేసి రాజకీయ రంగు పులుముకోవడానికి, బీజేపీని కింద పడేయడానికి, ఆగం చేయడానికి ఇదంతా చేస్తూ ఉన్నారు. అసలు అక్కడ ఇష్యూనే లేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎందుకు మీకు? అసలు ఆల్రెడీ మళ్ళీ పేపర్ లీక్ అయింది, మళ్ళీ ఎగ్జామ్ పెట్టిండు, కౌన్సిలింగ్ జరుగుతుంది, ఇబ్బంది లేకుండా చేసిండు. రాజీనామా ఎందుకు మీకు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు వాళ్ళు. మీకు ఏం చెప్తారు వాళ్ళకి? రైట్. ఇప్పుడు నువ్వు పేపర్ లీకేజ్ వల్ల ఎంతమంది చనిపోయిన విద్యార్థులు, ఎంతమంది రోడ్ల మీదకి వచ్చిండ్రు, వాళ్ళకేం సమాధానం చెప్తావు? అంటే నువ్వు లీక్ చేయడమే తప్పంటే ఒక అకౌంటబిలిటీ ఉండాలి కదా, బాధ్యతాయుతంగా ఉండాలి కదా, జవాబుదారితనం ఉండాలి కదా. ప్రభుత్వం ఇట్లా జరిగిందని ప్రశ్నిస్తారు. నీ కోట్లేసిన వాళ్ళే ప్రశ్నించే వాళ్ళు అందరూ కూడా. నువ్వు ఏదో కట్టలు కడతావని చెప్పేసి, దేశాన్ని ముందుకు తీసుకుపోతావని చెప్పేసి, లేకపోతే మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి అట్లా ఇట్లా అని చెప్పినావు కాబట్టి గనికే అడుగుతున్నారు. నువ్వు అంటే ఓట్లేసినప్పుడు దేశ ప్రజలు అవసరం ఉంటారు, ప్రశ్న అడగంగానే కథం అండి యాంటీ నేషనల్ అవుతారా? ఇది దేశ అంటే బీజేపీని దించడానికి, లేకపోతే దేశ సమగ్రతను దెబ్బతీయడానికంటే బీజేపీని కాదు, నీకన్నా ఎక్కువగా ఈ దేశానికి ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అన్న వాళ్ళని కూడా దించిల్లు ప్రభుత్వాన్ని దించిల్లు ప్రజలు. ఇందిరాగాంధీ అంటే ఒకప్పుడు దేవతలాగా చూసిన వాళ్ళు, చిన్నప్పుడు మనం పుట్టినప్పుడు దేవతలాగా చూసిన వాళ్ళు కూడా తీసి 4 కొడితే ఎక్కడో పోయిన వాళ్ళు ప్రభుత్వాన్ని ఓడగొట్టిలు. అన్నిసార్లు ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ని ఓడగొట్టిలు. నువ్వేమైనా దేశ స్వతంత్రం తీసుకొచ్చినవా, లేకపోతే స్వతంత్ర పౌరులుగా ఉన్నటువంటి దేశాన్ని ఏమైనా ముందుకు నడిపిస్తున్నావా? అందరినీ సమానంగా చూస్తున్నావా? తెల్లారులైతే కులాల కుంపటి, మతాల మంటలు పెట్టడమే కదా. ఇంతగానో పెడతావు మంతా. 1 సారి 2 సార్లు నడుతుంది, 3 సార్లు నడుతుంది, 5 సార్లు నడుతుంది. గద్దర్ చెప్పిండు ఎన్నోసార్లు నువ్వు ప్రజలను మోసం చేయలేదు, ఏదో రోజు తిరుగుబాటు చేస్తాను. బాబు మార్లే చెప్పిండు, యూ కెన్ ఫూల్ సమ్ పీపుల్ సమ్ టైమ్ బట్ యూ కాంట్ ఫూల్ ఆల్ ద పీపుల్ ఆల్ ది టైమ్. ఎన్నోసార్లు మోసం చేయలేవు, అది కాని పని. ఇప్పుడు ఆ మోసం బయటపడ్డది. ఇన్ని రోజులు దేశం కోసం, ధర్మం కోసం అంటే అందరు నమ్మిళ్ళు, ఇక దాన్ని నమ్మేటట్టు లేదు. అందుకని ఏమైంది? పతనం ప్రారంభమైంది. ఢిల్లీ నుంచే ఏ హస్తినాలను అయితే నీ విజయ డుండిమి సాగించినావు, అక్కడే నీ పతనం కూడా ప్రారంభమైంది. ఎక్కడైతే జననమో అక్కడే మరణం అన్నట్టు నీ విజయం అక్కడే స్టార్ట్ అయింది, నీ పతనం కూడా అక్కడే స్టార్ట్ అయింది. ఇప్పుడు అది భరించలేక వాళ్ళంతా యాంటీ నేషనల్స్ అని బీజేపీని వాంటెడ్ టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటాం. టార్గెట్ చేస్తారు ఎందుకంటే నీకు ఓటేసిన వాళ్ళు ఓటేసిన గద్దె తీసుకొచ్చిన వాళ్ళు గద్దె కూడా దిస్తారు. నువ్వు వాళ్ళకు జవాబుదారణం లేకుండా అడిగిన దాన్ని కాకుండా వాళ్ళని యాంటీ నేషనల్స్ అని చెప్పేసి, వాళ్ళు కుట్రదారులు అని చెప్పేసి, వేరే దేశం నుంచి వచ్చిందని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇదంతా కూడా నెక్స్ట్ 29లో ఇక్కడ ఉంటుంది కదా, బీజేపీని ఏ పాతాళానికి తొక్కుతారో వాళ్ళు స్వయంగా చూస్తారు.
అంటే కొంతమంది బీజేపీ నాయకులు కూడా ఏమంటున్నారు అని అంటే, గతంలో అరవింద్ కేజ్రీవాల్ కు అన్నా హజారే ఎట్లా తోడైండో, ఇప్పుడు అభిజిత్ దీప్కే కూడా సోనం వాంగ్చుక్ అట్లనే తయారైండు. ఇదంతా ఒక రాజకీయ రంగు, దీని వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉండి నడిపిస్తున్నది. రాబోయే రోజులు ఎవరికి ఎట్లా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు, మీరు ఎన్ని చేసుకున్నా మాకు సంబంధం లేదు, రాజీనామా చేయడం ధర్మేంద్ర ప్రధాన్ అంటున్నారు అన్న. వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్ గా? రైట్, మంచిగా నువ్వు జవాబు తరేడదానము ఇవ్వను, నేను రాజీనామా చేయను, ఎదురు తిరిగిన వాళ్ళు జైల్లో పెడతాను, కొడతాను, చంపుతాను, రక్తాను అంటే సరే, అది కొంతవరకు నడుతుంది. అది ప్రజలందరూ చూస్తున్నారు. నువ్వు అట్లనే అడ్జేస్తున్నావు కదా, ఎట్లయితే నిన్ను గద్దెనెక్కించినా అట్లనే ఇల్లు కొడతారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలన్నీ చూస్తే నల్లిగంటి శరత్ కుమార్ కు ఏ పాట గుర్తొస్తా ఉన్నది? అంటే పాట యువతరమా నవతరమా ఇదే, యువతరమా నవతరమా ఇదే, అది కథలను రమ్మన్న ఒక పాట ఒకటి. ఇంకోటి ఏందనంటే, విద్యార్థుల రక్తము చిందని పోరే లేదు, విద్యార్థుల రక్తము చిందని పోరే లేదు, విద్యార్థుల త్యాగము రాయని చరితే లేదు. అట్లా విద్యార్థులు దునికిలు ఇప్పటిదాకా శ్రామికులు లేదా రైతులు కొట్లాడుతున్నారు, పార్టీల వాళ్ళు కొట్లాడుతున్నారు. ఇప్పుడు స్టూడెంట్స్ దిగినారు, స్టూడెంట్స్ కొడితే రాజ్యాలు కూలిపోతాయని చరిత్ర నిరూపించింది. కాబట్టి ఆ పాటల స్ఫూర్తితోటి, ఆ పోరాట స్ఫూర్తితోటి నేను కూడా ఒక పాట రాసిన. యుద్ధం చేయాలి, యుద్ధం చేయాలి, యుద్ధము చేయాలి రా యువత, యుద్ధం చేయక నిద్దురబోతే దగ్ధము చేస్తారు రా, దేశాన్ని అమ్ముక తింటారు రా, పేపర్లను లీకులు చేస్తారు రా బాలే. యుద్ధం చేయాలి, యుద్ధం చేయాలి, యుద్ధము చేయాలి రా యువత, యుద్ధం చేయక నిద్రలుంటే దగ్ధము చేస్తారు రా, పేపర్లను లీకేజీ చేస్తారు రా. నెక్స్ట్ ఫైనల్ ఇంకొక ప్రశ్న అడగాలన్న. ఫైనల్ గా రాష్ట్ర వ్యాప్తంగా మొన్న చాలా రోజుల నుంచి, చాలా నెలల నుంచి నిరుద్యోగులు ఇదే ఇందిరా పార్క్ వేదికగా చాలా ధర్నాలు చేస్తూ ఉన్నారు. వాటి మీద స్పందించిన ఈ ప్రభుత్వం రాహుల్ గాంధీని అరెస్ట్ చేయగానే గగ్గోలు పెడుతూ నిన్న రాష్ట్రాన్ని మొత్తం దిగ్బంధం చేసే ప్రయత్నం చేసిండ్రు. వారి మీద మీ సమాధానం ఏంటి? అదే రాజ్యాంగం యొక్క స్వభావము, పార్టీల యొక్క స్వభావము. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా కానీ సరే, ఇది సెక్యులర్ అంటారు, వాళ్ళు హిందుత్వం అంటారు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీని అరెస్ట్ చేసినందుకు, ప్రియాంక గాంధీని తోసేసినందుకు పోలీసుల యొక్క బ్రుటాలిటీ లేకపోతే వాళ్ళ యొక్క క్రూరంగా దాడి చేసినట్టున్నావు. మరి నువ్వు ఇక్కడ దాడి చేసింది పోలీసులతోటి? ఓయిలా చేపించేది ఏంటంటే, మాట్లాడిన వాళ్ళను కేసులు పెట్టడం ఏంటంటే, వాళ్ళ మీద దాడి, అది కూడా అదే కదా. నువ్వు కూడా ఆత్మవిమర్శన చేసుకోవాలి కదా. గురువింద గింజగా గుమ్మడి అన్నట్టు నువ్వు అంతా లోకమంతా చెప్తున్నావు. రాహుల్ గాంధీని అరెస్ట్ చేసిండ్రు, ప్రియాంక గాంధీని అరెస్ట్ చేసిండ్రు, చాలా నీచంగా తీసుకుపోయి చేయి పట్టుకొని తీసామని ఇట్లా నువ్వుకే మగ పోలీసులు ఆడామని చూడకుండా గుర్ర ఈడ్చి ఆడ రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని అంత అబ్యూజ్డ్గా చేస్తే, మరి వాళ్ళ కోసం చేస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ కానీ విద్యార్థులకు కానీ ఎందుకు పర్మిషన్ ఇస్తావు? నీదే కదా గవర్నమెంట్. నీ సోనియా గాంధీ బిడ్డలైనటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళు అంటే ప్రిన్స్ కదా. మొత్తం ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి ఎవరు వాళ్ళంతా అసలు రాజులు వాళ్ళు. మీ రాజుల మీద దాడి చేస్తా కూడా మరి దానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్న ఉస్మానియాకు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి పర్మిషన్ ఎందుకు ఇస్తలేవు? మనం నీది కూడా నీ మోరల్ పోలీస్ ఏంటి? ఈ బ్రుటాలిటీ ఏంటిది? ఈ క్రుయాలిటీ, బ్రుటాలిటీ వాళ్ళకి ఎట్లున్నదో నీ స్థాయిలో నీకు అట్లున్నది, ఎవరి స్థాయిలో అట్లా అట్లున్నది. నిన్ను కొట్టినప్పుడే గుర్తుకుడుతున్నా పోలీసుల దాడులు ప్రతి క్షణం తింటున్నారు. శ్రామికులు, విద్యార్థులు ప్రతిసారి కేసులు పెట్టుకుంటారు. మరి వాళ్ళకి ఒక్కసారికే నీకు అంత అయితే, వందల సంవత్సరాలుగా అట్లనే అంటే ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కొన్ని పదుల సంఖ్యలుగా కేసులు, ఉస్మానియా విద్యార్థులు అయితే 100 కేసులు పెట్టుకున్నారు. ఇట్లా కొన్ని దశాబ్దాలుగా ఉద్యమాలు చేసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళకు దాడులు చేస్తున్నారు, ఇంకా చాలా రకాల హింస వేసుకుంటారు. మరి దాని ఎట్లా అది కూడా వీళ్ళు గమనించాలి కదా. సో ఇట్లా మొత్తం మీనైనా ఇంతైనా పర్మిషన్ ఇచ్చినందుకు ఆ పోలీసు వ్యవస్థ వాళ్ళు ఎవరైతున్నారో కొంత మానవీయంగా ఆలోచిస్తున్నటువంటి వాళ్ళకు కూడా, అందులో కూడా మానవీయంగా ఆలోచించే పోలీసు వ్యవస్థకు కూడా అందుకే ధన్యవాదాలు చెప్పినాం పర్మిషన్ ఇచ్చినందుకు. ఇంత బ్రుటాలిటీ మరీ ఢిల్లీ పోలీసులతో పోల్చుకుంటే చాలా చాలా మంచిదని, థ్యాంక్ యూ అని పోలీసులకు కూడా వాళ్ళ కృతజ్ఞతలు కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, ముఖ్యంగా యువత మేల్కొన్నది, విద్యార్థి లోకం అంతా మేల్కొంటూ ఉన్నది. మీ చర్యలు ఇట్లాగే ఉంటాయి కనుక, మీరు ఇట్లాగే ప్రవర్తిస్తే కనుక రాబోయే రోజులు అంటే ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా కూలగొట్టినటువంటి చరిత్ర ఈ విద్యార్థులకు ఉన్నది. సో మీరు కూడా రేపటి రోజు ఇట్లానే ప్రవర్తిస్తే మిమ్మల్ని కూడా కూలగొట్టడానికి సిద్ధంగా ఉంటాం, కాసుకోండి అని చెప్పేసి నల్గండి శరత్ కుమార్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ ప్రవీణ్తో ఉదయ్ విశ్వం టీవీ, ధర్నా చౌక్, హైదరాబాద్.